హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. మా పల్లెలోని ఇళ్ళు, పెరట్లో చెట్లు, పెంచుకునే జంతువులు, కల్మషం లేని మనసులు, స్వచ్ఛమైన వాతావరణం, పెద్ద పెద్ద స్థలాలు, చిన్న చిన్న ఇళ్ళు, ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో మొక్కలు, చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. మీకు చూపిస్తాను పదండి. ఈ మధ్య కాలంలో మొక్కల్ని పెంచటంలో చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. వాటితో కొంత సమయాన్ని గడిపితే మొక్కలు మనతో మాట్లాడతాయంట, ఓర్పును నేర్పును నేర్పిస్తాయంట. ఈ మొక్కలను చెట్లను పెంచే విధానంలో కాయలు పళ్ళు వచ్చే వరకు ఓర్పుగా వేచి ఉండమని మనకు ఓర్పును నేర్పిస్తాయి ఈ మొక్కలు. చీడలు, చీమలు, పురుగులు, జంతువులు మొక్కలను పాడు చేయకుండా ఎలా కాపాడుకోవాలి, కలుపు మొక్కలను ఎలా తీసివేయాలి, నీళ్లు ఎప్పుడు పొయ్యాలి, ఎన్ని పొయ్యాలి, ఇలాంటివన్నీ చేయటం వల్ల నేర్పుగా పని చేయడం నేర్చుకుంటాము. ఈ చెట్టుకున్న మామిడికాయను చూస్తే చిన్నప్పుడు రాయితో గురి చూసి కొట్టిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. పక్కనే మీరు చూస్తున్నారు, ఇది మొత్తం తమలపాకు చెట్టు. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పూజల్లోనూ శుభకార్యాల్లోనూ తప్పకుండా దీన్ని వాడతారు. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల ఈ ఆకు మన దంతాలకు, చిగుళ్లకు మేలు చేస్తుంది. తమలపాకు రసం తీసుకోవడం వల్ల నోట్లో చిగుళ్ల నొప్పి, వాపును తగ్గిస్తుంది. ఈ తమలపాకు మిశ్రమంలో కొద్దిగా పసుపును కలిపి వివిధ రకాల చర్మ వ్యాధులకు, చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చు. ఇదే మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే తీవ్రమైన తలనొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ఇంతేకాదు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఓవర్ వెయిట్ ను కూడా తగ్గిస్తుంది. రోజుకి ఒక తమలపాకు తినటం వల్ల బరువు తగ్గుతారు. నోటి దుర్వాసనతో బాధపడేవారు 10 నుంచి 12 తమలపాకులను ఉడకపెట్టి ఆ నీటిలో తేనెను కలిపి తీసుకుంటే నోటి వాసన పోయి ఆరోగ్యంగా ఉంటారు. ఇంత మంచి చేసే ఈ తమలపాకును కొంతమంది అస్సలు తినకూడదంటండి. ఎవరు తినకూడదో తెలుసా? గుండె జబ్బులు ఉన్నవారు తమలపాకును అసలు తినకూడదు. తమలపాకు రసం తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ని మరింత తగ్గించే ప్రమాదం ఉంది కాబట్టి దీనిని తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఇక్కడ పక్కనే కోళ్లను పెంచుతున్నారండి. చికెన్ షాప్లో కోళ్లకు ఇంజెక్షన్ చేసి పెంచటం వల్ల చాలా తక్కువ వ్యవధిలో లావుగా, బరువుగా తయారైపోతున్నాయి. అలాంటి కోళ్లు తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్తున్నారు. ఇలా ఇంట్లోనే పెంచే కోళ్లకు ఇంజెక్షన్ లాంటివి చెయ్యరు కాబట్టి వీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. కోళ్ల పెంపకం ఒక స్వయం ఉపాధి కూడా. కానీ కోళ్లను పెంచడం కొంచెం కష్టమేనండి. ఇక్కడ కోడిగుడ్లను తినడానికి అప్పుడప్పుడు పాములు కూడా వస్తాయి. అవి రాకుండా ఉండడానికి చుట్టూ కవర్ చేస్తూ ఒక దడిలాగా కట్టేశారు. కందులు కాదా రోజు వేసింది నువ్వు? మొక్కజొన్నలు. కోడి వాళ్ళ మమ్మీ పిల్లలు ఉన్నాయి చూడు, చాలా చిన్నవి. ఎన్నేసారక్క? నిన్నేసారా? కోళ్ళు, పశువులు, ఆవులు, గేదెలు, ఎద్దులు, గిత్తలు ఇలాంటి వాటిని పెంచటం వల్ల తోటి ప్రాణిపై ప్రేమతత్వం పెరుగుతుంది. ప్రాణం ఉన్న ప్రతి దానిపై బాధ్యత పెరుగుతుంది. ఆకుపచ్చని చెట్లతో వీధులన్నీ స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉందండి. కూడా ఈ చెట్లని అవి తీసుకుంటుందిలేరా. ఈ పల్లెల్లో ఉన్న ఆడవారికి ఎంత ఓపికో తెలుసా? అటు చెట్లను పెంచుతూ, ఇటు పశువులను సాకుతూ, ఇంట్లో ఉన్న తాత, అమ్మమ్మ, అత్త, మామలు, చంటి పిల్లలు అందరినీ జాగ్రత్తగా గమనిస్తూ వారి మంచి చెడులను చూసుకుంటూ ఉన్నారు. పైగా పొలం పనులకు కూడా వెళ్తారు.
వెళ్ళవాలి అట్ట అట సాయంత్రం ఖాళీ సమయంలో అరుగుల పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. ఈ ఊరి ప్రజల్లో ఆప్యాయత మెండుగా ఉందండి. కల్మషం లేని మనస్సు, మంచి పలకరింపు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అక్క, అత్త, వదిన, పిన్ని, బాబాయ్ అంటూ తెలియని వారిని కూడా వరుసలు కలిపేసి ఒకే కుటుంబంగా పిలుచుకునే ఆప్యాయత ఒక్క పల్లెటూరులోనే ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.